మొన్న జరిగినటువంటి పెద్దపల్లి సరస్వతి పుష్కరాలలో కాళేశ్వరం పుష్కరంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులైనటువంటి వంశకృష్ణ గారికి వారికి అవమానం పంపకపోవడం, మరి అదేవిధంగా వారి ఫోటో వ్యక్తిగతలు పెట్టకపోవడం, వారిని అగౌరవపరచడం దళిత సమాజానికి ఒక బాధాకరం. ఈనాడు ఒక పార్లమెంట్ ఒక ఎంపీ అయినటువంటి వంశకృష్ణ గారికే అది గౌరవం లేనప్పుడు సామాన్య ప్రజలను ఎలా విధంగా గౌరవిస్తున్నారు? ఈ తెలంగాణ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే అధికారులు అక్కడ బాధ్యత వహించారో వారి మీద చర్య తీసుకోవాలి, వారు క్షమాపణ చెప్పాలి. పెద్దపల్లి ఎంపీ అయినటువంటి వంశకృష్ణ గారికి క్షమాపణ చెప్పాలి. దళిత జాతిని మొత్తం అవమానించినట్టే. ఒక దళితుడిని పార్లమెంటు మెంబరు వారి యొక్క తాత ఈ దేశానికి సేవలు అందించినటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తి, వాళ్ళ తండ్రి గారు తెలంగాణ కోసం పోరాడినటువంటి వ్యక్తి. కాబట్టి అంత గొప్పటి ఉన్నతమైన కుటుంబంలో పుట్టినటువంటి వారికి అవమానం పరచడం అది అందరికీ బాధాకరం. ఈనాడు దళిత సమాజం అంతా కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అధికారులు ఎవరైతే ఉందో వారు తప్పనిసరి వంశకృష్ణ గారికి క్షమాపణ చెప్పాలి, దళిత జాతి కూడా క్షమాపణ చెప్పాలి. ఈనాడు జరుగుతున్నటువంటి దళితులపైన దాడి ఇది ఒక రకంగా దళితులకు అవమానకరం. దళితులకు ఒక పార్లమెంట్ ఎంపీకే గౌరవం లేకపోతే సామాన్య ప్రజలకు, దళిత ప్రజలకు ఎక్కడ గౌరవం లభిస్తుంది? ఒకటి ఆలోచించండి. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించినటువంటి అధికారులందరూ కూడా వారికి క్షమాపణ చెప్పాలి. చెప్పిన నాడే మా అందరూ కూడా ఒక ఆత్మతృప్తి. లేకుంటే మొత్తం దేశం అంతా కూడా ఈ దళిత సమాజాన్ని ఏకం చేసి మేమందరం కూడా వారి అధికారులను శిక్షించే విధంగా పోరాటం చేస్తాం. కాబట్టి తప్పనిసరిగా ఈ విషయాన్ని దళిత సమాజం అంతా గుర్తిస్తుంది. ఈనాడు ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ కులమతత్వం లేదు. ఈనాడు భారత్లో ఒక గొప్ప గౌరవమైనటువంటి వ్యక్తికి అవమానం జరిగిందంటే మా అందరికీ అవమానం జరిగినట్టే. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నాం. వెంటనే అధికారులు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. మా అందరికి కూడా ఒక ఉన్నతమైన గౌరవమైనటువంటి వారి కుటుంబం, వారు నాయకత్వం వహించినటువంటి కుటుంబం కాబట్టి మా అందరికి కూడా బాధాకరం. దీన్ని మేము ఖండిస్తున్నాం.